ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కనాను దేశంలోకి ఇశ్రాయేలీయులు వెళ్ళడానికి 7 జాతుల వారు అడ్డంగా ఉన్నారు. ఆ 7 జాతులు వారిని జయిస్తే ఇశ్రాయేలీయులు కనానులోనికి ప్రవేశించినట్లే. మనము పరమ కానానులోనికి ప్రవేశించాలి అంటే 7 విషయాలని మనం జయించాలి. జయిస్తే మనం కూడా పరలోక రాజ్యానికి చేరగలము. ఆ 7 జాతులు వారు 7 పాపాలకి సాదృశ్యంగా ఉన్నారు. ఒక్కొక్కటి మనము ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు అమోరీలు. 7 జాతులలో 3వ జాతి అమోరీలు. ఈ అమోరీలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ అమోరీలు గర్విష్ఠులు. ఈ లోకంలో ప్రపంచంలో గర్వానికి సూచనగా చూపించాలి అంటే అమోరీలనే చూపించాలి. వీరి భూ సంబంధమైన గౌరవాలను వెతుక్కుంటారు. వీళ్ళు ఎంతసేపు గౌరవం దక్కాలి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కానీ గౌరవం హోదా కావాలి అనుకుంటారు. బబులోను రాజు తన సామ్రాజ్యాన్ని బట్టి చాలా గర్వించాడు. దేవుడు విడిచిపెట్టలేదు. పశువులాగా మారిపోయాడు. కనుక గర్వం అనేది ముఖ్యంగా దేవుని బిడ్డలకి చాలా దూరంగా ఉండాలి. దేవుడు లేకుండా మనం ఏమీ కాదని మనం గ్రహించాలి. దేవుడు ఉన్నాడు కనుకే మనకి ఏ గుర్తింపు అయినా, ఏ దీవెనైనా, ఏ ఆశీర్వాదమైనా. నిమ్రోదు గర్వించాడు, అనుకున్నది సాధించలేకపోయాడు. రాజైన ఉజ్జియా చాలా గర్వంగా ఉండేవాడు. తనకు కలిగిన స్థితిని బట్టి. అంటే దేవుడు దీవించింది ఒకరోజు నీకు గర్వంగా మారకూడదు. నీకు కలిగినటువంటి రాజైన ఉజ్జియాకు అదే గర్వం. దీవించబడ్డాక, స్థిరపడ్డాక చివరికి కుష్టి వ్యాధిని దేవుడు కలగజేశాడు. కారణం ఏంటో తెలుసా? తన గర్వమే. ఈనాడు రక్షించబడిన వారు కూడా చాలామంది గర్వముగా, డబ్బును బట్టి, డబ్బు ఉండొచ్చు కానీ గర్వం అనేది హృదయంలోనికి రాకూడదు. అందం బట్టి, లేక మంచిగా చదువుకున్నామని, జ్ఞానాన్ని బట్టి, ఎత్తును బట్టి, లేక భక్తిని బట్టి, లేదా సంఘాన్ని బట్టి, ఇలా రకరకాలుగా చాలా మందిలో అతిశయము. ప్రియ దేవుని బిడలారా, అదే గర్వం. కొందరు పైకి కనబడరు కానీ హృదయంలో చాలా గర్వం ఉంటుంది. మనుషులు గర్వాన్ని చూడకపోవచ్చు నీలో, కానీ నీ హృదయాన్ని గమనించి ఒక ఆయన ఉన్నాడు. వారి గర్వపు మాటలు పలుకుతారు. అలాంటి వారి గర్వాన్ని బట్టి ప్రభు చాటును దుఃఖిస్తున్నాడు. ఇంత గర్వాంధులు ఏంటి అని ప్రభు బాధపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మన పనిని గూర్చి కానీ, మనం సాధించిన విజయాలను గూర్చి కానీ ప్రగల్భాలు పలకకూడదు. మన అతిశయమంతా దేవునిలోనే. దేవునికే చెందాలి. దేవుణ్ణే మహింపరచాలి. కానీ ఒకవేళ మనము దీనికి నేను అర్హుణ్ణి, యోగ్యుణ్ణి, ఈ ఆస్తికి, ఈ అందానికి, ఈ చదువుకి, ఈ విజయాలకి అని అనుకున్నామా? నెబుకద్నెజరు, నిమ్రోదు, రాజు అయిన ఉజ్జియా. కనుక ఈ రోజున మీరు గర్వించే లిస్టులో ఉన్నారా? మీ గర్వం దేనిని బట్టి, ఏ పరిస్థితులు బట్టి మీరు గర్విస్తున్నారు? అలాగున గర్వించమాకండి. గర్విష్ఠులు పతనానికి దిగజారిపోతారని బైబిల్ సెలవిస్తుంది. కనుక ఎక్కడైనా మనలో గర్వం ఉన్నట్లయితే ప్రభువును చూపించమని, ఆ గర్వం నుంచి మనం బయటికి రావాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే ఇది ఒక రకమైన పాపము. కనుక ప్రభు విడుదలిచ్చులాగున ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు. అమోరీలు గర్వానికి గుర్తుగా ఉన్నారు. మా జీవితంలో ఎక్కడైనా ఏ విధమైన గర్వం ఉన్నట్లయితే, ఆస్తి, అంతస్తు, చదువును బట్టి, భక్తిని బట్టి, లేక మా కలిగిన స్థితిని బట్టి, మా కలిగిన పరిస్థితిని బట్టి, అవన్నీ మీకు ప్రభు చెందాలి నాయన. మిమ్మల్ని బట్టి మాకు ఈ లోకంలో ఏది కలిగి ఉన్నా కానీ మీరు లేకపోతే మేము జీరో ప్రభు. మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా హృదయాల్లో ఎన్నటికీ ప్రభువా మేము గర్వాంధులుగా కాకుండా గర్వపు మాటలు మా నోట రానివద్దని ప్రార్థిస్తున్నాం.
గర్విష్ఠులు పరలోక రాజ్యానికి వెళ్ళరని మీ వాక్యం సెలవిస్తుంది. కొమ్ము ఎత్తుగా ఎత్తకుడి అని చెప్తున్నారు ప్రభు. కనుక దేనిని బట్టి పౌలు అన్నాడు, అతిశయించువాడు గర్వించువాడు ప్రభుని బట్టే గర్వించాలని. మిమ్మల్ని బట్టే మాకు సంతోషం, మిమ్మల్ని బట్టే మాకు అతిశయం. ఇంక ఈ లోకంలో మాకు చెప్పుకోదగింది ఏదీ లేదు నాయన. మిమ్మల్ని బట్టే మా యొక్క గర్వం ప్రభువా. ఈరోజు నాయన ఉదయకాలమందు ఇశ్రాయేలీలు కనాను దేశంలో అమోరీయులను జయించాలి అన్నారు. మేము ఈ రోజున గర్వాన్ని జయించాలి. లేని ఎడల మీ రాజ్యానికి మేము చేరలేము. ఈ మాటలు ఈ ఉదయకాలమందు ఇది ఒక హెచ్చరికగా ప్రభువా మీ కొందనాలు వారి వారి జీవితాలలో ఏ అతిశయం ఉన్నా కానీ తొలగించి క్రీస్తును బట్టిని కలిగిన అతిశయాన్ని వారికి దయచేయండి. మహిమ ఘనత ప్రభావాలు పొంది వారి ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.